బెల్లం ఉన్న చోటకే చీమలు చేరతాయి. అదేవిధంగా అధికారం ఉన్నటువంటి చోట్లకే జనాలు చేరతారు. నిదానంగా అధికారం తగ్గిపోతే దెబ్బ అవుతుంది. రాహుల్ గాంధీ తన అధికారం 2014 సంవత్సరంలో కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. తను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అభ్యర్థి అని తెర మీదకి వస్తే అది కాస్త అక్కడ ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలు తిరస్కరించారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 2019 అయిపోయింది. 2019లో కూడా సేమ్ ప్రతిపక్ష పాత్రకు కూడా అవకాశం ఇవ్వలేదు. కాకపోతే 4 సీట్లు ఎక్కువ సాధించి 2024లో వచ్చేటప్పటికి ప్రతిపక్ష స్థానాలు 100కి అక్కడ వచ్చింది ఆయనకు 99 మార్కులు కాదు, 544కి 99 మార్కులు. కానీ ఆయన అద్భుత విజయం సాధించినట్టుగా ప్రచారం చేసుకున్నంత మాత్రం ప్రజలకైతే అర్థం కాలేదా? అయితే అంతకుముందు భాగస్వామ్య పక్షాలైనటువంటి వాళ్ళు తృణమూల్లో లేకపోతే శివసేన ఇట్లాంటి వాళ్ళందరూ దూరంగా, అంటే వాళ్ళు డామినేట్ చేసే స్టేజ్ నుంచి కాంగ్రెస్ డామినేట్ చేసే స్టేజ్ వచ్చింది 99 స్థానాలు రావడంతో. కానీ ఆ తర్వాత జరిగినటువంటి హర్యానా కాశ్మీర్ ఎన్నికలు కావచ్చు, తర్వాతన జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, ఈ 4 కూడా కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రంగా మారింది. మిత్రపక్షాలు బలం సాధించుకుంటే కాంగ్రెస్ అధికారం కోల్పోయింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన పరిస్థితి. అదే సందర్భంలో మహారాష్ట్రలో కూటమిగా జట్టు కట్టినా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. జార్ఖండ్లో వచ్చింది కానీ అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, సోరెన్ గవర్నమెంట్. అట్లా కాశ్మీర్లో వచ్చింది కానీ నేషనల్ కాన్ఫరెన్స్ గవర్నమెంట్ తప్పించి అది కాదు. 2 చోట్ల ఆ మిత్రపక్షాల వల్ల మాత్రమే 4 సీట్లు సాధించుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఇప్పుడు మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం ప్రారంభించారు. ఇప్పుడు పార్లమెంట్లో పక్కన కాంగ్రెస్ పార్టీ అదాని రచ్చ చేస్తుంటే ఆ ఒకే ఒక్క అంశం మీద పార్లమెంట్ని స్తంభింప చేయడం తమకు ఇష్టం లేదని తేల్చి చెప్పిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో వివిధ అంశాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ సెషన్స్ జరగడం ముఖ్యం అన్నటువంటి మమతా బెనర్జీ వాదనగా ఉంది. మరొక వైపున తృణమూల్ కాంగ్రెస్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. దాని మీద లోక్సభలో చర్చ జరగాలి అన్నటువంటి విషయం కూడా తేల్చి చెప్పింది.